అబ్కి బార్ 400 పార్, అబ్కి బార్ 400 పార్, మోదీ 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 డంకా బజాయించుకున్న బీజేపీకి ఈసారి ఫలితాలు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఈసారి ఇంత దారుణమైన ఫలితాలు రావడానికి కారణం మోదీ. క్రెడిట్ గోస్ టు మోదీ. ఒకవేళ ఘన విజయం సాధించి ఉంటే అత్యధిక మెజారిటీ వాళ్ళు చెప్పినట్లుగానే 400కి 543కి 400 దాటుతాయని వాళ్ళు చెప్పుకున్నట్లు నిజంగా అలాగే దాటి ఉంటే క్రెడిట్ మొత్తం మోదీకి ఇచ్చుండేవాళ్ళు. మరి ఇప్పుడు అనుకున్న దానికంటే ఇంత స్థాయిలో తగ్గడానికి 400 కాదు కదా, 300 కూడా ఇంకా దాటని పరిస్థితి. 294 ఇప్పటికీ ప్రస్తుతం ఎన్డీఏ 228 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఒకవేళ పూర్తయ్యేసరికి సాయంకాలానికల్లా దాటితే 300 రావచ్చేమో, కానీ 400 దాటే సమస్యే లేదు. మరి దీనికి కారణం ఎవరు అంటే మోదీ మాత్రమే. మోడీ అహంకారం, మోడీ చేసిన ప్రచారం, మోడీ ప్రచారంలో వాడిన పదాలు. అసలు ఎందుకు ఈ మోదీకి అంత ఇమేజ్? నిజంగానే మోదీకి అంత ఇమేజ్ ఉందా? అంత ఇమేజ్ ఇచ్చారా? ఏం చేశాడని మోదీ? దేశాన్ని డెవలప్ చేశాడా? దేశాన్ని బిల్డ్ చేశాడా? కేవలం ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడా? 10 ఏళ్ల పాటు ప్రజల్ని మభ్యపెడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా వాటి గురించి కనీసం ప్రజలెవరూ అడగకుండా, వాళ్ళ మనసుల్లో కూడా రాకుండా డైవర్ట్ చేస్తూ వచ్చాడు విభిన్నమైన అంశాలతో. వాళ్ళ మెదళ్లలో వెళ్ళి కూర్చుండిపోయాడు. వాళ్ళ మెదళ్ళని క్యాప్చర్ చేసుకుని, కైవసం చేసుకుని, అధీనం చేసేసుకుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. తను ఏం చెప్తే అదే జరుగుతుందేమో అని నమ్మేటువంటి భ్రమలో ప్రజల్ని తీసుకెళ్ళిపోయాడు. మోదీ టార్గెట్ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కాదు, అరకొరగా చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎలాగూ ఆలోచిస్తారు, చదువు రాని వాళ్ళు వీటిని అసలు పట్టించుకోరు. అరకొరగా చదువుకున్న వాళ్ళు వీళ్ళ టార్గెట్. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా, ఐటీ సెల్స్ ద్వారా సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకుని వీళ్ళు చేసే ప్రతి అబద్ధపు ప్రచారము, దానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్ రాగానే ఈ అరకొరగా చదువుకున్న వాళ్ళు అది చూసిన వెంటనే తమను తాము చాలా పెద్ద మేధావులు అనేసుకుని, తమకేదో అర్థమైపోయింది అనేసుకుని వెంటనే ఒక 10 మందికో 100 మందికో షేర్లు చేసే విధానం. వాళ్ళు మాత్రమే షేర్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఆ పని చేయరు. చదువు రానివాడు ఎలాగూ చేయడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని క్యాప్చర్ చేసి సోషల్ మీడియా మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎలాగూ హస్తగతం చేసేసుకున్నారు. ఎందుకంటే క్విట్ ప్రోకో పెద్ద పెద్ద బడాబాబులకి, అదానీ అంబానీలకి కోట్లలో కాంట్రాక్టులు కట్టబెట్టేసి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి మీడియాని తమ గుప్పెట్లోకి తీసుకొని తద్వారా పరిపాలన పక్కన పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశారు 10 ఏళ్ల పాటు. 24/7 సోషల్ మీడియాలో ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో చేసిన పని లేదు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ఇచ్చిన స్కీములన్నీ, తెచ్చిన పథకాలన్నీ, అనౌన్స్ చేసిన ప్రాజెక్టులన్నీ ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే కార్పొరేట్లకు ఉపయోగపడ్డాయి. కామన్ మ్యాన్ డెవలప్ అయ్యాడా? పేదరికం తగ్గిందా? మీరే స్వయంగా 80 కోట్ల మందికి మా ఉచిత రేషన్ అందుతుంది అని చెప్తున్నారు, అని బాహాటంగా చెప్తున్నారు. అంటే 80 కోట్ల మంది ఇంకా మీ మీద ఆధారపడి తినే పరిస్థితిలోనే ఉన్నారు. అది సిగ్గుచేటు, అది గర్వకారణం కాదు, చెప్పుకోదగిన గొప్ప విషయం కాదు అది. అంటే అంతమంది ఇంకా బిలో పావర్టీ లైన్ ఉన్నారు అని అర్థం. ఇక ఈసారి ప్రచారంలో వాడినటువంటి అస్త్రాలు ముస్లింలు, మతము, దేవాలయాలు ఇవేవి పనిచేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నిరుద్యోగం సంగతి ఏమిటి? వాళ్ళకి ఇస్తానన్న ఉద్యోగాల సంగతి ఏమిటి? మీరు నల్లధనం తీసుకొస్తానని చెప్పి డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఆ నల్లధనం ఏమైంది? ఎక్కడికి పోయింది? ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లలో అందరికీ పంచుతానని చెప్పారే, ఏమైంది? దాని గురించి ఎవరు అడగడానికి వీల్లేదు. ఒక్కటైనా ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
ప్రజలు ముందుకొచ్చి ధైర్యంగా మీడియాని ఫేస్ చేసి, అంటే అలాంటి మీడియా ఒకవేళ ఫేస్ చేసినా లేదనుకోండి, ఒకవేళ ఉన్నా ప్రశ్నించే వాళ్ళు అరకొరగా ఉన్నా వాళ్ళని ఫేస్ చేసే పరిస్థితి లేదు. ఒక్కటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయి. మన్ కీ బాత్ అంటూ రేడియోలో మాట్లాడతాడే తప్ప ప్రజల ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. గతంలో ప్రతి ప్రధానమంత్రి ఏదో ఒక సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళే. రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళైతే తమ మీద దాడి జరిగి చంపడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నా కూడా భయం లేకుండా ప్రజలలోకి, ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయిన నాయకుడు. అలాగే ప్రాణాలు కోల్పోయాడు. ఏ రోజైనా ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడా ఈ ప్రధాని? ఖరీదైన బట్టలు వేసుకుని, లక్షలు విలువ చేసే బట్టలు వేసి, ఆ బట్టలు ఇంత కూడా నలగకుండా విదేశీ ప్రయాణాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విమానాల్లో విదేశాలు తిరిగి రావడం, హడావుడి చేయడం, ఏదో దేశం ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయానని చెప్పేసి అభూత కల్పన సోషల్ మీడియా ద్వారా చూపించడం తప్ప వాస్తవం ఏమిటి? మోదీ వాస్తవాలు ఏమిటో బయటపెట్టే ప్రయత్నం ధృవరాతి లాంటి వాళ్ళు ఆధారాలతో సహా పెట్టారు. తద్వారా ఎంతో కొంత చైతన్యం వచ్చింది ప్రజల్లో, ఆలోచించారు ప్రజలు. ఇంతవరకు ఇతను చెప్తున్న కట్టుకథల్లో ఎంతవరకు నిజం ఉంది? జోలు పట్టుకుని అడుక్కు తిన్నాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుని తిని బతికాను, టీలు అమ్ముకున్నాను అని చెప్పిన ఈ వ్యక్తి చెప్పిందంతా అబద్ధం అని చెప్పి సాక్ష్యాలతో రుజువు చేశాడు ధృవరాతి. ఇలాంటి మాటలు తప్ప ఒక దేశ ప్రధానిగా అతనికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? కనీస బాధ్యత, ప్రజలతో కనెక్ట్ అవ్వడం. ఎప్పుడు చూసినా ఒక ఫోటోషూట్ లాగా ఉంటాయే తప్ప ఏ కార్యక్రమం కూడా డైరెక్ట్గా ప్రజలతో మమేకమయ్యే ఒక్క కార్యక్రమం మోదీ చేయలేదు. ఏ రోజైనా మోదీకి చెమట పట్టడం చూసారా? షర్ట్ నలగడం చూసారా? పైగా ఈ గోదీ మీడియా చేసే ప్రచారం, మీరు ఎప్పుడూ ఖాళీగా ఉండరు, మీరు అంత బిజీగా ఉంటారు, అసలు మీకు ఎలా సాధ్యం? బిజీగా ఏం చేశారు మోదీ? సోషల్ మీడియాలో తనను తాను పబ్లిసిటీ చేసుకున్నాడు. నిరంతరం ఫోటోగ్రాఫుల మధ్యలో ఉన్నాడే తప్ప నేను ఎప్పుడు ప్రజల మధ్యలోకి రాలేదు. 2 చెత్త కాగితాలు ఏరుతూ బీచ్ దగ్గర ఫోటోషూట్ చేస్తాడు, దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తాడు. అలా చెత్త ఏరినట్టు అక్కడ కామన్ పీపుల్ ఎవరో అతను చూసిన పాపాన పోరు. ఎందుకంటే ఎవరు లేని టైంలో ఈయన వెళ్ళి ఒక టీంని తీసుకువెళ్ళి అక్కడ ఫోటోషూట్ నిర్వహిస్తాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళి ద్వారకలోకి వెళ్ళాను, ద్వారకని దర్శించి వచ్చాను అని చెప్పేసి దాన్ని పెద్ద లెవెల్లో ప్రచారం చేసుకున్నాడు. వీటన్నిటి వల్ల ప్రజలకి, దేశానికి ఒరిగింది ఏంటి? ఒక్క కార్యక్రమమైన ప్రజల మధ్యలోకి వచ్చి చేశాడు. రామ మందిరంలోకి వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తున్నట్టుగా ఒక ఫోటోషూట్. ఇవి తప్ప ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఆయన చూసారా? ఎవరైనా చూసారా? ఇలాంటి వ్యక్తి ఏ ఇమేజ్తో మళ్ళీ 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 ప్రధాని అవుతున్నాడు అంటే ఆలోచించే స్థాయిని దిగజార్చేసి, ప్రజల మానసికంగా కట్టడి చేసేసి, మన దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద బలహీనత అనేటువంటి మతం అనే పేరుని బాగా వాడేసి, దేశం అంటే మతం అనే స్థాయికి తీసుకొచ్చేసి, మనం దేశం గురించి ఆలోచించాలంటే మతం గురించి ఆలోచించాలేమో. ఇప్పుడు మనం మన మతానికి కాపలా కాస్తున్నంటే, మన మతాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మోదీకి మనం ఓటు వేయకపోతే అమ్మో మనం మన దేశాన్ని కాపాడిన వాళ్ళం కాదేమో అనుకుని ఓటేసే పరిస్థితిలో ఉన్నారే తప్ప మతం వేరు, దేశం వేరు అని ఆలోచించడం లేదు. దేశం అంటే అందరూ ప్రజలు కలిసినది. దేశానికి మతంతో సంబంధం లేదు. మనదొక సెక్యులర్ దేశం, మనదొక ప్రజాస్వామ్య దేశం. మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రజల చేత పరిపాలించబడాల్సినటువంటి దేశం. దీనికి మనమే అధిపతులం. అలాంటి దేశంలో దేశం అనే నిర్వచనాన్ని మరచిపోయి మతమే దేశం అనుకుంటున్నారు చాలామంది. అలాంటి ఉద్దేశంతో కనుక రేపటి రోజు మళ్ళీ మళ్ళీ ఇదే మనిషిని మీరు ఎన్నుకుంటూ పోతే అప్పుడు మీకు దేశం అనేటువంటి అవసరం రావచ్చు. దేశం అంటే అనేక అంశాలు, ప్రజలు,
ప్రజల అభివృద్ధి, అనేక రకాల జాతులు, కులాలు, మతాలు, వాళ్ళందరి భాగస్వామ్యం, వాళ్ళందరి కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ దేశం అనేటువంటిది ఉనికిలో ఉంటుంది. కేవలం ఒక్క మతం ఒక్కటే ఉంటే దేశం ఉనికిలో ఉండదు. ఎన్నో రంగాల్లో మనం పనిచేస్తున్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం. మీ ఇంటికి ప్రతిరోజు డెలివరీ తీసుకొచ్చేవాడి మతం ఏమిటి? పొద్దున్న లేస్తే డెలివరీ స్విగ్గీ, జొమాటో లేనిదే మన లైఫ్ స్టైల్ నడవదు. మరి ఆ సేవా రంగాల్లో, సర్వీస్ సెక్టార్స్లో పనిచేస్తున్న వాళ్ళు కొన్ని వేల లక్షల మంది, ఎన్నో కులాల మతాల వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు నిరుద్యోగంగా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిరుద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ ఒక దారి చూపిస్తోంది ఈ సర్వీస్ సెక్టార్. మరి అవన్నీ కలిస్తేనే మరి మన దేశం. మనం ప్రతిరోజు అడుగు బయటకు వెళ్తున్నామన్నా, ఇంటికి వస్తున్నామన్నా, ఒక ముద్ద తింటున్నామన్నా, ఈ ఆర్డర్లు చేసుకుంటున్నామన్నా, ఈ దేశం అనేటువంటి ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటేనే, ఆ దేశం అనే వ్యవస్థ నిరంతరం పనిచేస్తేనే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ప్రతి మనిషి తన వంతు సహకారం, కంట్రిబ్యూషన్ ఏదో ఒక రకంగా పని ద్వారానో, తన సేవల ద్వారానో, తన ఆలోచనల ద్వారానో, మీడియా లాంటి వాళ్ళు తన ఆలోచనల ద్వారా, వ్యవసాయం చేసేవాళ్ళు తమ వ్యవసాయం ద్వారా, కూలీలు తమ కూలి ద్వారా, డెలివరీ బాయ్లు తమ సర్వీస్ ద్వారా, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళ పని ద్వారా, ఉపాధ్యాయులు విద్యను బోధించడం ద్వారా, ఎడ్యుకేషన్ రంగం, ఇలా ప్రతి రంగంలో ప్రతి మనిషి పని చేస్తేనే దేశం నడుస్తుంది, కదులుతుంది. లేదంటే దేశం ఆగిపోతుంది. అది దేశం అంటే. దేశం అంటే మతం కాదు, దేశం అంటే మోదీ కాదు, దేశం అంటే మనందరం. ఈ భావనను తుడిచిపెట్టేసి మన దేశం పేరు మారుద్దాం, దేశం పేరు భారత్ చేద్దాం, భారత్ అంటే మన ధర్మం, భారత్ అంటే మన మతం, మన మతం అంటే మనమే ఉండాలి. ఈ కాన్సెప్ట్లన్నీ అజ్ఞానం వల్ల, చదువుకోకపోవడం వల్ల, మనమంటూ కొంత విజ్ఞానాన్ని సంపాదించుకోకపోవడం వల్ల వస్తున్న ఆలోచనలు. మనం అలా ఉండడం వల్లే మనని ఇంకొంచెం అగ్గికి ఆజ్యం పోసినట్టు వీళ్ళందరూ మన ఆలోచనలకి ఆజ్యం పోసి వాళ్ళ పబ్బం గడుపుకునేది రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు. మనం బాగుంటే సరిపోదు. మన ఇంట్లో మనం చక్కగా ఒక ఫ్యాన్ కిందనో, ఏసీ కిందనో కూర్చున్నాము, 3 పూట్ల తింటున్నాం, మనకి బాగానే ఉంది. మనం మోదీని అభిమానిస్తున్నాం, జై మోదీ అంటున్నాం, మనం హిందూ మత సపోర్టర్స్, మనం మోదీకి ఓటేసేసాం. అంతటితో అయిపోదు. మనతో పాటు నలుగురు బాగుండాలి. మనతో పాటు మన ఇంటికి వచ్చే ఒక ఏసీ మెకానిక్, వాడి జీవితం బాగుండాలి. వాడి కులం వల్ల, వాడి మతం వల్ల వాడికి అన్యాయం జరగకూడదు. అప్పుడు మనం అందరి గురించి ఆలోచించిన వాళ్ళం, అప్పుడు దేశం డెవలప్ అవుతుంది. మరి ఈ విషయంలో ఫెయిల్యూర్ అయినటువంటి, ఈ విషయంలో ప్రజలందరినీ ఫెయిల్ చేయడానికి ప్రయత్నించినటువంటి మోదీ అనే వ్యక్తి మళ్ళీ గెలిచి దేశానికి ఎలాంటి సందేశం ఇస్తాడు? అందువల్లే ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మోదీ గెలుపు కాదు, ఇది ఖచ్చితంగా మోదీ వల్ల బీజేపీకి జరిగిన అన్యాయం, మోదీ వల్ల బీజేపీకి జరిగిన నష్టం, మోదీ వల్ల 400 పార్ కాస్త 300 కిందకే వెళ్ళిపోయిన పరిస్థితి. బికాస్ ఆఫ్ మోదీ. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరేమో ఈ నంబర్తో, కానీ అహంకారం వల్ల కోల్పోయిన ఈ నంబర్లకి మాత్రం బాధ్యత వహించాలి. దీనికి కారణం పూర్తిగా బీజేపీ అహంకారం, అందులోనూ మోదీ అహంకారం దీనికి కారణం. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకొక కీలకమైన విషయం ఉంది. కంపల్సరీగా నితీష్ కుమార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానీ సపోర్ట్ తీసుకోక తప్పదు మోదీకి. అంటే 3N ఫార్ములా: నరేంద్ర మోదీ, నాయుడు, నితీష్ కుమార్. ఈ ముగ్గురు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, సపోర్ట్ దొరుకుతుంది. ఒక పక్క ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చేస్తారు, కాంగ్రెస్ వస్తే మీ డబ్బులు దోచుకుని ముస్లింలకు పెట్టేస్తారు, మీ మంగళసూత్రాలు తెంచేసి వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పి ప్రచారం చేసిన మోదీ
మరి అదే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వస్తున్న చంద్రబాబు సపోర్ట్ తీసుకుంటాడా? తీసుకుంటే తన మాట ఏమైనట్టు? ఏం రుజువు చేస్తున్నాడు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం దేన్నైనా వాడుకుంటాడు ఈ వ్యక్తి అనేటువంటిది రుజువైపోతుంది. ఇక నితీష్ కుమార్ ఎప్పుడు అవకాశం ఉంటే ఎటు దూకుతాడో అతనికే తెలియదు, అలాంటి వ్యక్తి. కాబట్టి ఈ ఇద్దరి సపోర్ట్ తీసుకొని ఎలాంటి ఒక రాజకీయ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తాడు మోదీ అనేటువంటిది ఇప్పుడు తేలిపోతుంది. సో అది లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఘనకార్యం. బీజేపీ ఈసారి కొట్టుకున్న ఢంకాల ఫలితం ఏమైంది అనేది రిజల్ట్. ఇక ఏపీ, ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన రిజల్ట్స్తో చరిత్ర సృష్టించింది. కనీ విని ఎరగని రీతిలో టీడీపీ అత్యధిక మెజారిటీని సాధించింది ఈసారి. మనం చెప్పినట్టే, మన ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్లు ఖచ్చితంగా అవే నంబర్స్ వచ్చాయి. మనం ప్రతి జిల్లాలో మనం ఇచ్చిన నంబర్ తూచా తప్పకుండా అటు ఇటుగా 1, 2 తప్ప మొత్తం అన్ని జిల్లాల్లో మనం ఇచ్చిన నంబర్ యథాతథంగా వచ్చింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశం మొత్తంలో ఒక కీలకమైన ఎన్నికలుగా ఉన్నాయి. దాంతోపాటు చంద్రబాబు ఇప్పుడు అటు లోక్సభలో కూడా ప్రధాని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా కీలక భూమిక పోషించబోతున్నారు. తద్వారా తన గెలుపు ఈసారి చాలా కీలకంగా మారింది. సో అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. మీరందరూ న్యూస్లో ఫాలో అవుతున్నారు, చాలా ఛానల్స్లో రెగ్యులర్ అప్డేట్ ఇస్తున్నారు. బట్ అయితే మనం చెప్పిన ఎగ్జిట్ పోల్ నంబర్స్ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చెప్పామో అవే నంబర్లు తూచా తప్పకుండా కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ మనం ఇచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. సో మీ నెంబర్లు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో అది